ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆదికాండం 12:1. ఆదికాండం 12:1 అబ్రహాము కల్దీల ఊరును విడిచుటలో ఎంతో పెద్ద త్యాగం చేయవలసి వచ్చినను దేవుడు వేరే విధములో దానికి ప్రతిఫలం ఇచ్చినట్లు చూచుచున్నాము. ఎక్కువగా పశువులు ధనము పొందుటకతడు సొదొమ కుమారాలకు పోవలసిన అవసరం లేకపోయెను. దేవుడు తన స్వంత విధానములో అతని అక్కర తీర్చుచుండెను. మన అక్కర తీర్చుటకు దేవుడు తన సొంత మార్గము కలిగి ఉన్నాడు. కనుక విశ్వాసులమైన మనము ఎక్కువ ధనము సంపాదన పొందుటకు లోక పద్ధతులను మార్గములను అవలంబించిన అగత్యము లేదు. లోతు అతనిని విడిచిపోయిన పిమ్మట దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనట్లు 13:14 చెప్పబడినది. అతడు దేవునికి విధేయుడై లోతు నుండి ప్రత్యేకింపబడిన తరువాత అబ్రహామునకు దేవుడు ఎక్కువ సూచనలు ఇచ్చెను. ఆయన అతనితో ఇట్లు చెప్పెను, ఇదిగో, నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. 14-15 దేవుడు అబ్రహామునకు అతని సంతానమునకు ఎట్టి స్వాస్థ్యమును ఇవ్వగోరి ఉండెను, అధికముగా అతనికి చూపించుచుండెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.